హాయ్ మా, ఎలా ఉన్నారు? దసరా పండగ బాగా చేసుకున్నారా అందరూ? మేము కూడా చాలా బాగా చేసుకున్నాం అమ్మా. అల్లుడితో, కోడలతో, కూతురు, కొడుకుతో చాలా బాగా చేసుకున్నాము. ఇకపోతే ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పటికి కూడా చాలామంది చిన్నప్పుడు నాన్న దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటాము, పెళ్ళైన తర్వాత భర్త దగ్గర అడిగి తీసుకుంటాము, ఇంకా పెద్ద అయిన తర్వాత కొడుకు దగ్గర అడిగి తీసుకుంటాము. ఎందుకు ఇలా? ఎందుకంటే ఏముంది, ఎవరి దగ్గర ఉంటే డబ్బులు ఏముంది, నాకెందుకు డబ్బులు అనుకుంటాం. అంతేనా? చాలామందిమే ఇప్పటికి కూడా. నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్నమా. దానివల్ల చాలా మిస్ అయ్యాను నేను. అది తెలివి తక్కువతనం. నాకు నాకు డబ్బులు ఎందుకు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నా కూతురు ఉంది, నా కొడుకు ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, అమ్మా నాన్నలు ఉన్నారు. ఇలా మా నాన్నగారు నాకు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. దాదాపు 8th క్లాస్ నుంచి అలవాటు చేశారు. అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట, ఇంత ఇంత అని చెప్పేసి. సో ఆ నెలంతా మేము దాంతోనే ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ ₹1 కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట. అలా చిన్నప్పటి నుంచే బడ్జెట్ ప్లానింగ్ అయితే నేర్పించారు మాకు. అంటే చిన్నప్పుడు అంటే ఏముంటాయమ్మా, మనకేం సంపాదన ఏమి ఉండదు కదా, అమ్మ నాన్న మీద డిపెండ్ అయి ఉండాల్సిందే. నాకు ఎంఎస్సిలో స్టైపెండ్ ఇచ్చారు. అందరికీ ఇచ్చేవాళ్ళు మాకు ఎంఎస్సిలో. మరీ పెద్ద ఎక్కువేం కాదు. అప్పుడు ఫస్ట్ ఇయర్లో 500, 550 ఇచ్చారు. కానీ హాఫ్ వచ్చేటప్పటికే దాన్ని 700, 750 చేసేసారనమాట. మాకు అది చాలా ఎక్కువ అనిపించేది. మా ఖర్చులు ఎంత ఉండేవి మహా చెప్పుకుంటే ఒక 150, 200 ఉంటే మా హాస్టల్ ఫీజు అంతా అయిపోయేదన్నమాట. మిగతాదంతా మిగిలేది. మేము షాపింగ్లు చేసుకునేవాళ్ళం. సో అప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండేదాన్ని నేను. కానీ మనసులో ఏం కోరిక ఉండేది లేదు. అందరికీ గిఫ్ట్లు తీసుకెళ్ళిపోయేదాన్ని. దాచిపెట్టుకోవాలనే కోరిక లేదనమాట. పెళ్ళైన తర్వాత అమ్మ ఏం చెప్పిందంటే, ₹1 కూడా ఎవరిని అడగకూడదు, ఉన్నంతలోనే ఖర్చు పెట్టుకోవాలి, అస్సలు అడగొద్దు అని చెప్పింది. నేను అలానే ఉండేదాన్ని. మా వారిని ₹1 కూడా అడిగేదాన్ని కాదు అసలు. మొహమాటం, అసలు డబ్బులు అంటేనే మొహమాటం. నాకెందుకు డబ్బులు, చూసుకుంటారు వీళ్ళు అని చెప్పేసి అనమాట. కానీ అది ఒక 3-4 సంవత్సరాల తర్వాత నాకు చాలా విసుగు అనిపించింది. ఎందుకంటే మనం అడగకపోతే ఎవరు ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. అది హస్బెండ్ అసలు అసలు పట్టించుకునేవాళ్ళు కాదనమాట. అంటే మీరు అడగొచ్చు, ఏంటి మేడం మీకు అడిగితే ఇచ్చేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, మీ అత్తమ్మ చాలా మంచిది అంటారు, ఇలా ఇలా అని. మంచివాళ్ళే, నేను కాదని అస్సలు చెప్పను. ఇదిగో పాప, ఇది ఉంచుకొని ఎప్పుడు మా అత్తమ్మ ₹1 కూడా ఇవ్వలేదు మా. కానీ నాకు బిడ్డ పుట్టిన తర్వాత నాకు కావాలనిపించేది. ఒకసారి కౌశికి మా వారి ఫ్రెండ్ కొడుక్కి బర్త్డే గిఫ్ట్ కొనాలని, ఒక డ్రెస్ కొనాలని వెళ్ళాము. వెళ్ళి నాకు కూడా చాలా నచ్చింది ఒక షర్ట్, కొందామండి అని చెప్పాను. మా వారు ఒకటే మాట అన్నారు, మా అమ్మ ఏమన్నా అనుకుంటుందేమో అన్నారు. నేను ఎంత హర్ట్ అయ్యానో మీకు చెప్పలేను మా. నాకు ఫస్ట్ టైం అనిపించింది నా లైఫ్లో, ఎందుకు నేను మనీ సంపాదించలేదు అని చెప్పేసి. నాకు నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత 2-3 జాబ్ ఆఫర్లు వచ్చాయి నాకు. కానీ నాకు అసలు అప్పుడు ఇంట్రెస్టే లేదు, అసలు జాబ్ చేయాలన్న కోరికే లేదనమాట. సో అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఒకసారి అలానే ఏదో ఒక బుక్ కావాలంటే, ఇది బుక్ అవసరమా అన్నాడు. జస్ట్ ₹10 ఆ బుక్. ఇలాంటి మాటలు విన్న తర్వాత నన్ను నేను చాలా తిట్టుకునేదాన్ని. అయినా కానీ పెద్ద ఇంటెన్షన్ ఏమి ఉండేది లేదు, నేను సంపాదించాలి అని చెప్పేసి అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటివన్నీ అంటే నాకు చీరలు నగలు ఎప్పుడు కావాలని నేను అడిగేదాన్ని కాదమ్మా. నేను చెప్తున్నాను కదా, నాకు దాని మీద పెద్ద ఎప్పుడు కోరికలు ఉండేది లేదనమాట. ఇదిగో కొనుక్కో అంటే ఆ బడ్జెట్లోనే కొనుక్కునేదాన్ని. ₹1 కూడా ఎక్స్ట్రా కూడా పెట్టేదాన్ని కాదనమాట. అట్లా అలవాటు నాకు. కానీ దేవుడి దయ వలన తర్వాత బిజినెస్లోకి వచ్చాను. ఒకళ్ళకి నేను ఇచ్చేదే కానీ ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ కొంతమంది పెళ్ళైన తర్వాత హస్బెండ్ ₹1 ఇవ్వడు, పిల్లలకి ఇస్తారు బ్రహ్మాండంగా. కొడుక్కి కూతురికి ఏం కావాలన్నా కొనిస్తారు. భార్య ఎప్పుడైనా అడిగితే నీకెందుకు అని, నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు అవసరమా? అవతల వాళ్ళకి తెలియదు మాది ఎంత హర్ట్ చేస్తుందో ఆ మనిషిని అనేది. ఇక పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కొడుకులకి కూతుర్లకి బోళ్ళెంత పెట్టి చదివిస్తారు. సో ఉన్న ఆస్తి కూడా తాకట్టు పెట్టో లేదా అమ్మి పారేసో వాళ్ళని డాక్టర్, ఇంజనీరింగో చదివిస్తారు. కానీ బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత డబ్బులు ఇస్తారా మా అమ్మ నాన్నలకి? ఏమివ్వరు. ఎప్పుడైనా ఖర్చులు ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చే 5,000, 10,000 ఇస్తారు. కానీ ఇదిగో అమ్మా, ఇది తీసుకో, నాకు ఇంత వస్తుంది కదా, నీకు కావాల్సింది ఖర్చు పెట్టుకో అనే పిల్లలు 1-2% కూడా ఉండరు.
ఒకప్పుడు ఉండేవాళ్ళేమో కానీ ఇప్పుడైతే లేరుమ్మా. మీరు ఏమన్నా అనుకోండి, ప్రజెంట్ జనరేషన్ చాలామంది సెల్ఫిష్ మా. ఎంతసేపటికి మనం ఇవ్వాలి కానీ వాళ్ళు తిరిగి ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ మన దగ్గర నుంచి చేస్తారు, పేరెంట్స్ దగ్గర నుంచి. తిరిగి వాళ్ళు ఇచ్చేదంటూ చాలా తక్కువ ఉంటుంది. అంటే మన జనరేషన్లో కూడా ఉన్నారు, 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా మా అమ్మ నాకు ఇవ్వలేదు, మా నాన్న నాకు ఇవ్వలేదు, మా వాళ్ళు ఏం చేశారనే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా అధములు, చీమలు దోమల కంటే హీనం అన్నమాట అది వాళ్ళు, నిజంగా చెప్పాలి అంటే. కానీ అప్పుడు కొంచెమన్నా బాగుండేవాళ్ళమ్మా చాలామంది. ఇప్పుడేంటి అంటే కోరికలు ఎక్కువైపోయాయి. ఇంకా అడిగితే మిమ్మల్ని ఎవరు చదివించమన్నారు, మిమ్మల్ని ఎవరు అప్పులు చేయమన్నారు, మీరెందుకు చేశారు, ఎందుకు కన్నారు అనే స్టేజ్కి వచ్చారు పిల్లలు. మీరు ఆలోచించండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఓ అంటూ మొత్తం దోచేసి పిల్లలకు పెట్టకండి మా. మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను, అది మీకోసం ఉంచుకోండి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి రూపాయ పిల్లల కోసం స్పెండ్ చేయొద్దు. వాళ్ళని చదివించండి, వాళ్ళకు డబ్బు విలువ నేర్పించండి. ఇదిగో నేను ఇంత కష్టపడి నేను చదివిస్తున్నానని చెప్పండి. ఊరికూరికే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు 50 లక్షలు, ₹1 కోటి అప్పు చేసి చదివించారు మా పిల్లలకు. చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అమ్మల దగ్గర ఉండి చదివించారు అనుకుంటారు, వాళ్ళకి లెక్క లేకుండా పోతుంది. నేను నా ఫ్రెండ్ కొడుకుని ఒక అబ్బాయిని చదివించాను మా. చదివించేటప్పుడు చెప్పాను, ఆ బాబుని తీసుకురా, నా దగ్గర నుంచి తీసుకెళ్తున్నావు మనీ అని చెప్పు అని చెప్పాను. ఆ అమ్మాయి చెప్పలేదు. ఆ అబ్బాయికి అసలు ఆ వాల్యూనే తెలియదు. అస్సలు పట్టించుకోడు వాళ్ళ మదర్ని. ఈ అమ్మాయి చచ్చి చెడి సంపాదించి పాపం వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చదివించింది మా. వేరేగా ఉంటారు పిల్లలు. ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. ప్లస్ నాకు వచ్చి చెప్తుంటారు మా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. హీనమైపోయింది బ్రతుకు మేడం నాది, నాకు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి, ఇంటి పని మొత్తం నేనే చేయాలి, ఇద్దరు వెళ్ళిపోతారు జాబులకి, ఇంటి పని అంతా నేనే చూడాలి, పిల్లలు నేనే చూసుకోవాలి, మనిషిని పెట్టుకుందామంటే కూడా 1,00,000 మాటలు చెప్తారు. వాళ్ళు పోయి షాపింగ్ చేసుకొస్తారు, నాకేం తీసుకురారు అనుకుంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి కోరికలు ఉండవు అని చెప్పేసి. తప్పుమ్మా. ఏమి వాళ్ళు మనుషులు కదా, బ్రతికిన రోజులు కోరికలు ఉంటాయి. ఇప్పుడు కోడలు కొడుకు జాబ్ చేస్తుంటే ఇంట్లో అంత సర్వీస్ చేసే మదర్ మీకు 20,000 ఇచ్చినా 25,000 ఇచ్చినా అసిస్టెంట్స్ అంత పని చెయ్యరు మా. సో అంతో ఇంతో ఇవ్వాలన్న బుద్ధి ఎందుకు ఉండదు? ఉండకపోతే మనం చెప్పాలి, ఇదిగో నీకోసం ఇంత కష్టపడుతున్నాను నేను, ఇంత మిగిలిస్తున్నాను నీకు అంటే. ఫుడ్ పెడితే సరిపోతుందా? షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెడితే సరిపోతుందా? సేమ్ భార్యకు కూడా వర్తిస్తుంది, అవునా కాదా? చాలామంది మగవాళ్ళకి ఏంటి అంటే, ఎంత సంపాదిస్తున్నారో, కొంచెం సంపాదించినా వాళ్ళదే గొప్ప అనుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉదయం లేచి ఎన్ని పనులు చేస్తారో తెలియదు. మనిషిని పెట్టుకుంటే వాళ్ళ జీతంలో సగమో 60% జీతాలు ఇవ్వడానికే సరిపోతుంది. అది వాళ్ళకి తెలియనప్పుడు తెలిసి వచ్చేటట్టు చెయ్యాలిమ్మా. హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది అంటారు. ఎంత సర్వీస్ చేస్తుంది మా. ఉదయం లేచి వంట రూమ్ సర్దుకొని టిఫిన్ చేయడం దగ్గర నుంచి ఇల్లు చిమ్ముకోవడం, తుడుచుకోవడం, 3 పూట్ల వంట చేయడం, బట్టలు ఉతకడం, పిల్లల్ని చూసుకోవడం. మీరు దాన్ని డబ్బుల్లో చూసుకుంటే ఒకళ్ళ జీతాలు కూడా సరిపోవమ్మా. వాళ్ళకు ₹1,00,000 వచ్చినా కానీ 3-4 పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది. సో ఇలా మీరు చేసే పనికి గుర్తింపు తెచ్చుకోండి. ఒకవేళ నిజంగానే అంత ఇన్కమ్ లేదు, మీరు మిగిలిస్తున్నారు, వాళ్ళకి ఫ్యామిలీకి మిగిలిస్తున్నారు, చెప్పండి, నా వలన ఇంత మిగులుతుంది అని చెప్పండి. అది మీ హస్బెండ్ అయినా కానీ, మీ నాన్నైనా కానీ, మీ కొడుకైనా కానీ. మీ వాల్యూ పెంచుకోండి మా, మీ వాల్యూ తగ్గించుకోకండి. చాలామంది ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎంత పని చేసినా గుర్తింపు ఉండదు. ఉన్నారు చేస్తారనేది ఉద్దేశంతో ఉంటారు. నిజంగా మనం పని చేయడం ఆపేస్తే ఏ ఇల్లు సక్రమంగా నడవదు మా. ఇది అర్థం అవ్వాలి. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి. నాకైతే ఒక్కొక్కసారి ఇది చాలా బాధ అనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది నా. నేనంటే కొంచెం నాకు నోరుంది కాబట్టి అడిగేస్తాను. నోరు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ సజెషన్స్ ఏంటి చెప్పండి. వెయిట్ చేస్తుంటాను మా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.